స్టూడియో తెలుగు. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈరోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు, అలానే ఉగాదికి ముందు, అలానే ఆనివారి ఆస్థానానికి కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చిన సాంప్రదాయమే, కానీ చాలా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఆఫీసర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ పార్టిసిపేట్ చేసి టెంపుల్ మొత్తాన్ని ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటేనే, కోయిల్ అంటేనే టెంపుల్, ఆల్వార్ అంటే డివోటీ అండ్ తిరుమంజనం అంటే ప్యూరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా కూడా స్వామివారిని కూడా వైట్ క్లాత్ తోటి కప్పి, అలానే మిగతా పూజ సంబంధించిన సామాగ్రిని కూడా అన్ని కూడా క్లీన్ చేసి, అంతా క్లీన్ చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉండే పేస్ట్ని మొత్తం కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా గోడలకి మిగతా ప్లేసుల్లో కూడా అంతా కూడా చేసి ఏ రకమైన ప్యూరిఫికేషన్ అయినట్టు దీన్ని భావించడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో, చాలా ఉత్సాహంతో నిన్న రాత్రి ముందరనే మనం యాక్చువల్గా లైన్ కట్ చేసి 1 కల్లా యాక్చువల్గా 12:45 కల్లా టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది. అలానే ఈరోజు మార్నింగ్ వీఐపీ బ్రేక్ కూడా దర్శనం రద్దు చేయడం, కామన్ భక్తులు వెయిట్ చేస్తుంటారు, సామాన్య భక్తులు ఎస్డి సర్వదర్శనంలో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా కూడా మనం ముందరనే చేసి టైం ప్రకారం వాళ్ళకి మళ్ళీ దర్శనం కూడా చేపించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయం అంతా శుద్ధి చేసే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభమైంది. గర్భాలయంలో మూలమూర్తికి ఆచ్ఛాదనంగా వస్త్రాన్ని చుట్టి పైన పురాణాలు గోడలకు ఉండే మసినంతా తొలగించి పరిమళం అనే పవిత్రమైన ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి గర్భాలయం గోడలకంతా లేపనం చేయడం, ఇతర ఉపాలయాల్లో అంతా కూడా శుద్ధి గావించి ఈ పరిమళ ద్రవ్యాన్ని లేపనం చేయడం ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఆలయం అంతా శుద్ధి చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా వజ్రాభరణాలతో అలంకరణ జరపబడి ఉన్నది. ఉగాది ఆస్థానం రోజున ప్రాతకాల ఆరాధనలు పూర్తి అయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. వారికి విశేషంగా వజ్రాది ఆభరణాలతో అలంకరణ జరిపి పంచముఖాల కొలువు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మూలవర్లకి సమర్పించే నూతన పట్టు వస్త్రాలని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఈ పట్టు వస్త్రాల సమర్పణ, బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు, పంచాంగ శ్రవణ పఠనం ఇత్యాది కార్యక్రమాలు, పర్వీట మర్యాదలు, సాంప్రదాయపరంగా వైదిక కార్యక్రమాలని ఈ ఉగాది పర్వదినం రోజున నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం రోజున శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశిస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం ఉగాది నుండి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి రాష్ట్ర ప్రజలందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.